శ్రీం ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన రహస్య సూత్రాలు. రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మ ముహూర్తం నందు నిద్ర నుండి మేల్కోవలెను. ఉదయం సాయంకాలం నందు స్నానం ఆచరించాలి. మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రముగా ఉంచుకోవాలి. నిత్యం శిరస్సు ముక్కు పాదాల యందు తైలమును ఉపయోగించుకోవాలి. వెంట్రుకలు గోళ్ళు గడ్డమునందు రోమములు 15 రోజులకు 3 సార్లు తీయాలి. పితృదేవతలకు పిండ ప్రదానం చేయువాడిగా ఉండవలెను. భయము లేకుండా ధైర్యవంతునిగా ఉండాలి. భయము కలిగించే రోగములు ఉద్భవిస్తాయి. గొడుగు తలబాగా కరసహాయంగా ఉంచుకోవాలి. కొండలు సంచారం లేని ప్రదేశంలో ఒంటరిగా ఇవి లేకుండా ఉండకూడదు. శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వాలి. ఆలోచనలతో భోజనం చేయకూడదు. సకాలం నందు భోజనం చేయాలి. రాత్రి కానీ పగలు కానీ భోజనం చెయ్యకుండా ఉండటం వలన ఆయుష్ క్షీణం. అజీర్ణం చేయుట తినిన వెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధులు కారణమగును. కాలం కాని కాలమునందు ఆహారం తీసుకోవటం వలన జఠరాగ్ని చెడును. అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకోవాలి. ఎల్లప్పుడూ ఒకే రుచి తీసుకోవడం బలహీనతకి కారణమవుతుంది. ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును. విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించవద్దు. పాలు నెయ్యి తృప్తిగా తినుట వలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు. మజ్జిగ భోజనం చేసిన తరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయును. విరుద్ధ ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషమును గ్రహణి మొలలు మొదలగు రోగములు నివారించును. పెరుగునందు 4వ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను క్రమం తప్పకుండా తాగాలి. ఇది అత్యంత గుణకారి. ప్రతి ఉదయం నోటి యందు నువ్వుల నూనె పోసుకొని తెల్లటి నురుగు వచ్చే వరకు పుక్కిలించి బయటకు విడవవలెను. దీనికి దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను. ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీని వలన దంతములకు బలం కలుగును. దంత వ్యాధులు రానివ్వదు. నములు వానికి రుచి తెలియును. రాత్రి సమయం నందు పెరుగు నిషేధం. అన్ని పాల కంటే ఆవు పాలు శ్రేష్టం. వృక్ష సంబంధమైన నూనెలలో అన్నింటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనది. నెయ్యిలన్నింటిలో ఆవు నెయ్యి శ్రేష్టమైనది. పప్పు ధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనది. ఆకుకూరల్లో పాలకూర శ్రేష్టం. దుంప జాతుల్లో అల్లం శ్రేష్టం. ఫలముల్లో ద్రాక్ష శ్రేష్టం. ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం. చెరకు నుండి తయారు తీసిన పంచదార శ్రేష్టం. మినుములు అతిగా వాడరాదు. వర్షాకాలం నందు నదుల యందు ఉండ వర్షపు నీరు ప్రకృతి హితం కాదు. చెవిటి ఉప్పు మంచిది కాదు. గొర్రెపాలు గొర్రె నెయ్యి వాడటం మంచిది కాదు. పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు. దుంపల యందు బంగాళదుంప అతిగా వాడరాదు. మలమూత్ర వేగమును ఆపరాదు. ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును. హృదయమునికి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది. స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది. విరిగిన పెరుగు మలమూత్ర మార్గమును అడ్డగించును. గేదె పాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి. ఉసిరిక పచ్చడి ప్రతి 15 రోజులకొకసారి తీసుకోవటం వలన వయస్సు నిలుపును. నెయ్యి వాతమును పిత్తమును తగ్గించును.
నువ్వుల నూనె వాతముని శ్లేష్మముని తగ్గించును. తేనె శ్లేష్మమును పిత్తమును తగ్గించును. కరక్కాయ ఎల్లకారములలో వాడుకొనవచ్చు. ఇంగువ వాతమును కఫమును తగ్గించును. ఆహార దోషములను కడుపు నుంచి మలరూపంలో బయటకు తోసివేయును. జఠరాగ్ని వృద్ధిపరచును. ఉలవలు ఆమ్లపిత్త వ్యాధిని కలగచేయును. మినుములు శ్లేష్మముని పిత్తమును వృద్ధి చేయును. అరటిపండు పాలతో మజ్జిగతో తీసుకోకూడదు, హానికరము. నిమ్మకాయ పాలతో పెరుగుతో మినపప్పుతో కూడి తినకూడదు. పాలు త్రాగడానికి ముందు గాని పాలు త్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు. శృతి మద్యం వలన హరించును. మద్యం తాగరాదు. ఆహారానికి ముందు వ్యాయామం చేయవలెను. వ్యాయామం వలన శరీర భాగాలు స్థిరత్వం పొందును. బ్రహ్మచర్యం ఆయువును వృద్ధి చెందును. నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు నపుంసకత్వం సంభవించును. గర్భవతికి వ్యాయామం తీక్షణమైన ఔషధాలు విడువవలెను. మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు. పిల్లలు, ముసలివారు, మూర్ఖులు, నపుంసకులు వీరితో ఎల్లప్పుడూ సఖ్యం చేయరాదు. సంధ్యాకాలం నందు భోజనం, అధ్యయనం, స్త్రీ సంగమం, నిద్ర చేయరాదు. రాత్రి సంచరించకూడని ప్రదేశముల యందు సంచరించకూడదు. మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు. స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు. బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా, వస్త్రము లేకుండా స్నానం చేయరాదు. నోటికి ఆచ్ఛాదన లేకుండా ఆవలింత, తుమ్ము, నవ్వు ప్రవహింప చేయకూడదు. భూమిని గీయకూడదు. గడ్డి తుంచకూడదు. మట్టి బెడ్డలు చేతితో నలపకూడదు. అవయవములతో విషమగు చేష్టలు చేయరాదు. ముక్కుతో శబ్దం చేయకూడదు. పళ్ళు కొరకకూడదు. పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలెను. ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి. ఈరోజు మీరు తీసుకున్న ఆహారం యొక్క రసప్రభావం 40 రోజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది. అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి. మండలం అనగా ఆయుర్వేద శాస్త్రం ప్రకారం 40 రోజులు. ఈ 40 రోజులు శుద్ధమైన ఆహారం, సాత్విక ఆహారం తీసుకోవడం వలన శరీరం శుద్ధి అవుతుంది. అదేవిధంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభవించును. పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు. వాటిని మృత కణాలు అంటారు. ఆంగ్లం నందు డెడ్ స్కిన్ సెల్స్ అంటారు. అవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి. వీటి గురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది. రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. ఒళ్ళు విరవడం ఎక్కువగా జరుగును. ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాల్లో నిగూఢముగా ఉన్నాయి.